హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి. క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ డెస్టినీలో ఇప్పుడు ఏముంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, టైమ్ టు టైమ్ డెస్టినీ ప్రకారం కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి అలా చూసుకున్నట్టయితే ఈ టైంలో అసలు మీ డెస్టినీలో ఏముంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే ఈరోజు రీడింగ్. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ పుట్టిన తేదీ తెలియకపోతే మీ పేరులో ఎన్ని అక్షరాలైతే ఉంటాయో అవి కౌంట్ చేసి దాని ప్రకారం అయినా సరే మీరు నంబర్‌ని పిక్ చేసేసుకోవచ్చు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ డెస్టినీలో ఇప్పుడేముంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆహ్, మీరు మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో సఫర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. యాక్చువల్‌గా మీరు ఆల్రెడీ సఫర్ అవుతూ ఉండొచ్చు. సో, కొంతకాలం ఈ సిట్యుయేషన్ కోసం వర్రీ అవ్వడం కానీ, దీనికోసమే థింక్ చేయాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది. అంటే ఏం చేయాలి? ఎలా దీన్ని ఫేస్ చేయాలి? అసలు మీరు ఏం చేస్తే బావుంటుంది? ఇలా ఏంటంటే కొంచెం ఎక్కువ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇది మిమ్మల్ని మేబీ ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇదేంటంటే లాంగ్ లాస్ట్ అయ్యే సిట్యుయేషన్ కాదు. ఆర్ మీరేంటంటే దీనికోసం పర్మనెంట్‌గా వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ టైమ్ బీయింగ్ మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని అయితే ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీరేంటంటే డెసిషన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, దానివల్ల మీరెలా ఆలోచిస్తారంటే, ఏ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందో, మీరెలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో, ఇలా మీకు అనిపిస్తూ ఉంటది. బట్ చాలా రోజుల నుంచి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంది. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఏదో ఒక డెసిషన్ తీసుకోమని. బట్ మీరే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నట్టుగా, ఎక్కడో కానీ ఒక క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అట్‌లీస్ట్ ఇప్పటికైనా సరే మీరొక డెసిషన్ తీసుకొని, మీరు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితయితే ఉందండి. దీనికోసం మరికొంతకాలం అయితే ఆలోచిస్తూ ఉండొచ్చు. ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది అని. బట్ ఏది ఏమైనా సరే ఏదో ఒక దారినైతే చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది. మీరు ఒకవేళ చేసుకోకపోయినా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. డెఫినెట్‌గా ఒక చాయిస్ అయితే చేసుకోవాలి. ఇంకా అలా అంటే లేట్ చేస్తే కుదరదు అన్నట్టుగా. సో, మీరేం చేస్తారు అంటే మీ హార్ట్‌ని ఫాలో అవ్వడమే. మీ హార్ట్ ఏదైతే చెప్తుంటదో, మిమ్మల్ని ఎలా అయితే గైడ్ చేస్తుంటదో, దాని ప్రకారం మీరు ఒక డెసిషన్ తీసుకుంటే డెఫినెట్‌గా మీకు నెక్స్ట్ ఏంటి అనేదైతే అర్థమవుతుంది. మీరు అలా అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అయినా ఇక్కడే ఉంటారండి. అదే ఒక డెసిషన్ తీసుకుంటే ఇంకా ఏదో ఒకటి క్లారిటీ అయితే మీకొచ్చేస్తుంది. సో, బేసిక్‌గా మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వడానికే ట్రై చేయండి.
అంటే దీనికోసం ఎక్కువ ఆలోచించి ఎక్కువ మంది వ్యక్తుల్ని అప్రోచ్ అవ్వడం కానీ అలాంటివైతే చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఒక ఎంప్టీ ప్లేస్‌లో కూర్చొని ఒక పాత్‌ని చూజ్ చేసుకుంటే మీకేంటి బెనిఫిట్? ఆర్ మీరు ఎలా సఫర్ అయ్యే పరిస్థితి ఉంటది? అసలు ఏంటి? అని ఇలా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, ఒక డెసిషన్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. సరిపోతుంది. అండ్ వచ్చే రోజుల్లోనేంటంటే కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాల్సుంటుందండి. మేబీ ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది. అంటే కెరియర్ పాత్‌లో అవ్వచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ పరంగా అవ్వచ్చు. ఆర్ ఫినాన్సెస్ రిలేటెడ్‌గా అవ్వచ్చు. ఏదో ఒక యాస్పెక్ట్‌లో మాత్రం కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాల్సుంటుంది. లైక్ మీరు ఎఫర్ట్స్ పెడితే తప్ప సక్సెస్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. సో, మీ ప్రయత్నాలేంటంటే కొంచెం గట్టిగా చేయండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటది. వాళ్ళేంటంటే ఎప్పటినుంచో చేంజెస్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అంటే ఎఫర్ట్స్ పెట్టరు అని నేను అనుకోను కానీ, అది సరిపోదండి. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఇంకా అంటే దానికోసం మీరు టైమ్‌ని అయితే కేటాయించాల్సుంటుంది. మీ వైపు నుంచి మీరు కాంట్రిబ్యూట్ చేయాల్సింది చేయండి. డెఫినిట్‌గా మీకు థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. బట్ ఫేజ్ ఏంటంటే స్ట్రెస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఇది కూడా డెస్టినీ వల్లే జరుగుతదండి. అంటే ఏది కూడా యూనివర్స్ అంత ఈజీగా ఇవ్వదు అని చెప్తూ ఉంటాను కదా! ఏదైనా ఒకటి ఇచ్చింది అంటే మనం వర్తీ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది మీరు డిజర్వ్ చేయాలి అనుకుంటే మీ వైపు నుంచి మీ బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేయాలి. అండ్ వచ్చే రోజుల్లోనేంటంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారండి. పర్టిక్యులర్‌గా ఎవరైనా సరే మ్యాచెస్ చూసుకుంటున్నట్టయితే మ్యారేజ్ అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చు. లైక్ మ్యాచ్ అనేది ఫిక్స్ అవుతుంది. మీరు ఒక లవింగ్ పార్ట్నర్‌ని కానీ, కేరింగ్ పార్ట్నర్‌ని కానీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు రిలేషన్‌షిప్‌లో. డెఫినిట్‌గా మీకు వైబ్స్ మ్యాచ్ అయ్యే పర్సనే మీ లైఫ్‌లోకి వస్తున్నారు. సో, మీరేంటంటే దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ చాలా మంది లైఫ్‌లోకి ఏంటంటే న్యూ పర్సన్ రావడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓల్డ్ పర్సన్ కొంతమందికి రావచ్చు. రీయూనియన్ కూడా పాసిబిలిటీ ఉంది. మేబీ వాళ్ళకి మీకు మీటింగ్స్ కానీ, అంటే కొంచెం కాన్వర్జేషన్స్ కానీ జరగొచ్చు. లైక్ ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితిలాగా మేబీ ఈ విషయంలో కూడా మీరొక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో, నేను చెప్తున్నాను కదండీ! ఇక్కడ ఏదైనా జరగొచ్చు. మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ మ్యారేజ్ మాత్రం జరగడానికి చాలా మందికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మ్యాచెస్ చూస్తున్న వాళ్ళేంటంటే మరికొంచెం గట్టిగా ట్రై చేయండి. మరికొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ నేను చెప్పినట్టుగా మీలో కొంతమందేంటంటే ఒక పర్సన్‌ని కూడా మీట్ అవుతారు. సో, మ్యారేజ్ పర్స్‌పెక్టివ్ అని కాకపోయినా సరే, సింగిల్‌గా ఉన్నవాళ్ళు లవ్ ఇంట్రెస్ట్‌ని మీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, దీనివల్ల కూడా మీరేంటంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, కొంచెం మీకేంటంటే ఎక్సైటింగ్‌గా అనిపించడం కానీ, ఇదంతా థ్రిల్లింగ్‌గా అనిపిస్తూ ఉంటది. కొంతమందికేంటంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వచ్చు. కొంతమందికి చైల్డ్ బర్త్ పాసిబిలిటీ ఉంది. సో, ఇలా కొంతమందికేంటంటే ఫ్యామిలీ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. మీరేంటంటే ఈవెన్ రీయూనియన్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను చెప్పాను కదా! వాళ్ళకి మీకు మీటింగ్స్ జరగడం కానీ, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అయ్యి ఒక కన్క్లూజన్‌కి రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, దానివల్ల థింగ్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మోస్ట్‌లీ నేనేమనుకుంటున్నానంటే ఈ టైంలోని మీరు అందరి వ్యక్తులతో కూడా మంచిగా ఉండడానికి, మంచిగా మాట్లాడడానికే ట్రై చేయండి. ఎవరితో కూడా ఎలాంటి ఎనిమిటీని కూడా పెట్టుకోవద్దు. ఇదేంటంటే ఓన్లీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో నేను మాట్లాడట్లేదు. కెరియర్ అవ్వచ్చు, ఫినాన్స్ రిలేటెడ్‌గా అవ్వచ్చు. ఏ యాస్పెక్ట్‌లోనైనా సరే వ్యక్తులతో మీరు మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ టైంలో కొన్ని పరిచయాలేంటంటే మీ జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. అంటే వాళ్ళు మీకు బాగా సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ వల్ల మీరు బాగా బెనిఫిట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, అంటే ఈ టైప్ సోల్ కాంట్రాక్ట్స్ అనేవైతే మీ లైఫ్‌లో కనిపిస్తున్నాయి. నేనొకటే చెప్తానండి. ఇలాంటివి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వ్యక్తులు అందరితో కూడా మీరు మంచిగా ఉంటే డెఫినిట్‌గా ఎవరి వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో, ఎవరు ఎలా సపోర్ట్ చేస్తారో మీకు కూడా తెలీదు కదా! సో, అందుకే మీరేంటంటే కొంచెం ఈ టైంలోని పేషెన్స్‌తో ఉండడానికి, కామ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, డెఫినిట్‌గా కొన్ని థింగ్స్ అయితే వర్కౌట్ అవుతున్నాయండి. ఈ టైంలో మాత్రం రిలేషన్‌షిప్ వైస్ అయితే చాలా బావుంది. ఫ్యామిలీ పరంగా కూడా కనెక్షన్స్ అనేవి గ్రో అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. మెయిన్ మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నా, సఫర్ అవుతున్నా, ఎప్పుడు మీ లైఫ్ ఇంతే అని మీరు ఫీల్ అవుతున్నా, డెఫినిట్‌గా మీకంటూ ఒక పర్సన్ ఉన్నారు అని మీరు తెలుసుకునే టైం అయితే వచ్చింది. మీ లైఫ్‌లో కూడా ఒక పర్సన్ ఉంటారు అని మాత్రం మీకు అర్థమవుతది. ఇవన్నీ చాలా తొందరలోనే జరుగుతాయండి. సో, మీరేంటంటే ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ ప్రకారం అయితే మాత్రం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కానీ, హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కానీ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా! అన్నీ ఈజీగా అయితే బిల్డ్ అవ్వవు.
సో కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉంటాయి, తప్పదు. బట్ మీరేంటంటే దానికి మెంటల్గా ప్రిపేర్డ్గా అయితే ఉండాలి. సో ఏది కూడా ఓవర్ థింక్ చేయొద్దండి. ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా చూడడానికి కూడా ట్రై చేయొద్దు. అట్ ద సేమ్ టైం మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా సరే బ్యాక్ అండ్ ఫోర్త్ కూడా అవ్వద్దు. జస్ట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ చూసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి, సరిపోతుంది. సో ఈ టైంలో మీరు పబ్లిక్‌తో కూడా ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి ఉండొచ్చండి. మేబీ అలాంటి ఫీల్డ్ మీరు ఏదైనా చూస్ చేసుకుంటే అక్కడ మీకొక ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దానివల్ల కూడా అంటే మీరు ఎలా మాట్లాడాలి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూసుకోవాలి. సో ఏమైనా సరే మీరు క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది సోడా లైట్ ఇదైనా యూజ్ చేయొచ్చు. లాపిస్ లజూలి ఇది. సో ఇదైనా యూజ్ చేయొచ్చు. యాక్చువల్‌గా 2 సేమ్ ఉంటాయి కానీ కాదు. దేనికదే సెపరేట్. సో రిలేషన్‌షిప్‌లో కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, మ్యారేజ్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళేంటంటే రోజ్ క్వార్ట్జ్ అయినా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇంతకు ముందు నేను ఒకసారి మీకు క్రిస్టల్ చూపించాను. అట్రాక్టింగ్ రైట్ పార్ట్నర్ అని చెప్పి ఒక బ్రేస్లెట్ ఉంటుంది. అదైనా సరే యూజ్ చేయొచ్చు. క్రిస్టల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే వాటి కోసం డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరు చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నారండి. లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. లైఫ్ ఇన్ ద సెన్స్ ప్రతి మనిషి లైఫ్‌లో ఒక్కొక్క యాస్పెక్ట్ ఉంటుంది. కొంతమందికి ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ ఉండొచ్చు, కెరియర్ పరంగా స్ట్రగుల్ ఉండొచ్చు, రిలేషన్‌షిప్ పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ స్ట్రగుల్ అయితే ఉంటుంది. సో, బెటర్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నారు. మీరు ఎంత బెటర్ చేద్దాం అనుకుంటే అంతలాగా ఇబ్బంది పడుతున్నారు. సో మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కానీ గివ్ అప్ చేయాలి అని మాత్రం లేదు. సో మీరేంటంటే ఎంత ప్రయత్నాలు చేస్తుంటే అవి అంత రివర్స్‌లో జరగడం, అంత నెగెటివ్‌గా అనిపించడం మీకు. సో హోప్‌లెస్‌గా ఫీల్ అయ్యే పరిస్థితులైతే వస్తున్నాయి. అంటే ఏం లేదండి. మీరు ఒకటి అనుకోని ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకొకలా జరుగుతుంది. సో దానివల్ల మీరేంటంటే మొత్తానికే డిస్టర్బ్ అవుతున్నారు. ఇంకా ఇలానే ఉంటదేమో, ఇంకా లైఫే ఇంతేమో అని ఫీల్ అవుతున్నారు. సో మళ్ళీ మీరేంటంటే అలానే గివ్ అప్ చేయకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ కూడా కొన్ని అలానే జరుగుతున్నాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు చేసే ప్రయత్నాలనేవి ఫస్ట్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? మీ సిట్యుయేషన్ ప్రకారం మీరు అదే చెయ్యాలా? వద్దా? అని ఇలా కొన్ని ఆలోచించుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడో కానీ మీరు కొంచెం చైల్డిష్‌గా థింక్ చేయడం కానీ, ఇమ్మెచ్యూర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయండి. అంటే మీలోని ఆ చైల్డ్ లైక్ ఎనర్జీ ఏంటంటే, మిమ్మల్ని సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడనివ్వకుండా ఏదో చెయ్యాలి అంటే చెయ్యాలి అనేలాగా పుష్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో దానివల్ల మీరేంటంటే ఎక్కువ స్ట్రగుల్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా సరే నేను మీకైతే ఒకటే చెప్తానండి. మీరు ఇప్పుడు సిట్యుయేషన్స్‌ని ఎలా చూస్తున్నారో, మీకెలా అనిపిస్తుందో దాని ప్రకారం కానీ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే, మీరు వచ్చే రోజుల్లో కూడా స్ట్రగుల్ అవుతారండి. ప్రాబ్లమ్ ఏంటంటే డెస్టినీ ప్రకారం ఇవన్నీ మీకు జరగాల్సున్నాయి, జరుగుతున్నాయి. కానీ ఇన్ని జరుగుతున్నా సరే మీ ఆలోచనలు మార్చుకోవడం కానీ, మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, అలాంటివేం లేవు. ఒకటి నెగెటివ్‌గా జరిగితే దానికోసం ఓవర్ థింక్ చేయడం కానీ, ఇంకా లైఫే ఇలా ఉంటదేమో, ఇంకా ఏం చేయలేరేమో అని ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయండి. దానివల్ల మీరేంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో మీరేంటంటే ఫస్ట్ ఓవర్ థింక్ చేయడం మానేయండి. మీ థాట్స్‌లో మీరేంటంటే సింక్ అయిపోవద్దు. చాలా మంది చేస్తున్న మిస్టేక్ అదే. వాళ్ళకొకటి నెగెటివ్‌గా జరిగేసరికి ఇంకా ఇంతే, ఇలానే ఉంటది, ఇంకిది మారదు అని అలా అనుకుంటున్నారు. అలా అనుకోని పోనీ గివ్ అప్ చేస్తున్నారంటే అది లేదు. మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ చేసే ప్రయత్నాలేంటంటే కరెక్ట్‌గా ఉండట్లేదు. సో, ఇలా మీరేంటంటే ఈ ప్యాటర్న్‌ని రిపీట్ చేస్తున్నారండి మీ లైఫ్‌లో. అందుకే మీరేంటంటే ఆ లైట్‌ని చూడలేకపోతున్నారు. బట్ ఏ రోజైతే మీరేంటంటే ఒకటి ట్రై చేస్తున్నప్పుడు పాజిటివ్‌గా మీ సిట్యుయేషన్‌కి ఎంతవరకు అది కరెక్ట్ అని ఆలోచించి ట్రై చేస్తారో థింగ్స్ అయితే మాత్రం వర్కౌట్ అవుతాయి. మనం ఏంటంటే మన బెస్ట్ ఇవ్వాలి. సో, మనం ఏంటంటే నెగెటివ్‌గా థింక్ చేయకూడదు అని మీరు అంటే రియాలిటీ ప్రకారం అర్థం చేసుకొని ముందుకు వెళ్తారో డెఫినిట్‌గా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయండి. మీ లైఫ్ ఏంటంటే నిజానికి చేంజ్ అవుతుంది. అంటే కొంతమందికైతే వాళ్ళ లైఫ్‌లో మేజర్ షిఫ్ట్సే వస్తాయి అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే ఈ టైంలోని రిలేషన్‌షిప్‌లో కానీ, కెరియర్‌లో కానీ సమ్ మిమ్మల్ని ట్రబుల్ చేసే సిట్యుయేషన్స్‌లో కానీ క్లియర్‌గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఆ చేంజెస్‌కి మీరే ఎక్కడో రెడీగా లేనట్టుగా, మీరే ఎందుకో ఓవర్ థింక్ చేస్తున్నట్టుగా, ఎక్కడో భయపడుతున్నట్టుగా, మళ్ళీ ఏమైనా నెగెటివ్‌గా జరుగుతదేమో, మళ్ళీ మీరు సఫర్ అయ్యే పరిస్థితి వస్తదేమో అని మీరు స్టక్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీ ఆలోచనలనేవి చైల్డిష్‌గా లేకపోతే
మీరు కరెక్ట్‌గా కానీ థింక్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతాయండి. ఇవన్నింట్లో కూడా మీరు చేంజెస్ అయితే చూస్తారు. సో, మీరేంటంటే చేసే ప్రయత్నాలు కరెక్ట్‌గా చేయండి. ఏది ఏమైనా సరే మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ డెస్టినీలో ఇప్పుడేముంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఒక పర్సన్ కోసం అయితే ఎక్కువ థింక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా అండి? మీ డెస్టినీ ప్రకారం మీరేంటంటే వాళ్ళ విషయంలో ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇలా కొన్ని థింక్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మేబీ మీరెంత బిజీగా ఉన్నా, మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నా స్టిల్ ఈ పర్సన్ కోసం అయితే ఆలోచిస్తూనే ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ వీళ్ళు అపోజిట్ జెండర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరొక మ్యాన్ అయితే లేడీ కోసం థింక్ చేస్తూ ఉండొచ్చు. మీరు లేడీ అయితే ఒక మ్యాన్ కోసం థింక్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారనమాట. నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను. మీ థాట్స్‌నయితే మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే మీరు వాళ్ళ కోసం అన్నెసెసరీగా వర్రీ అవ్వడం కానీ, ఆర్ ఇలా ఓవర్ థింక్ చేయడం వల్ల సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడానికి కానీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే మీది ఏ జెండర్ అయినప్పటికీ కూడా మీరు ఒక లేడీతో డీల్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్‌లో కొలీగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక రిలేటివ్ అవ్వచ్చు, నైబర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు. ఇలా ఎవరైనా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఒక లేడీతో అయితే డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇఫ్ మీరొక మ్యాన్ అయితే ఖచ్చితంగా మీ పార్ట్నర్ గురించి కూడా మీరేంటంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళతో డీల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. మేబీ ఇక్కడ కొంతమందికేంటంటే ఒక న్యూ రిలేషన్‌షిప్‌కి పాసిబిలిటీ ఉంది. కొంతమందేంటంటే ఓల్డ్ రిలేషన్‌షిప్‌నే వర్కౌట్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. సో, బేసిక్‌గా ఒకటైతే నేను చెప్తానండి. ఈ టైంలోని మీరేంటంటే మీ పార్ట్నర్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల, వాళ్ళతో రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, రిలేషన్‌షిప్‌కైతే పాసిబిలిటీ ఉందండి. సో, వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. నేనిక్కడ ఏంటంటే స్పెసిఫై చేయాలి అనుకోవట్లేదు. ఈ లేడీయే, ఇలానే అని చెప్పను కానీ, బట్ మీ కార్డ్స్‌లో ఎక్కువ ఫెమినిటీ అనేది కనిపిస్తుంది. సో, నేనేమనుకుంటున్నాను అంటే మేబీ మీరొక లేడీతో అయితే ఈ టైంలో డీల్ చేయాల్సుంటుంది. ఆ లేడీ ఎవరైనా అవ్వచ్చు. మీ జెండర్ కూడా ఏదైనా అవ్వచ్చు. బట్ పర్టిక్యులర్‌గా ఎవరైతే మేల్ పర్సన్స్ ఈ రీడింగ్ చూస్తున్నారో మీకేంటంటే లైఫ్ పార్ట్నరు అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ రిలేషన్‌షిప్ వైస్ ఏంటంటే కొన్ని చేంజెస్ కానీ, రిలేషన్‌షిప్ వైస్ కొన్ని డెసిషన్స్ కానీ తీసుకోవాల్సుంటుంది. ఈ టైంలోనే ఈ డీలింగ్స్ అయితే చెయ్యాలి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలోని కెరియర్ వైస్ కూడా కొంచెం స్ట్రగుల్ అవ్వడం కానీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి మీకు గుర్తింపు రాకపోవడం కానీ, మీకంటే తక్కువ వర్క్ చేసిన వాళ్ళని కూడా బాగా ట్రీట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి మీకంటే ఎక్కువ గుర్తింపు రావడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. దానివల్ల కూడా మీరేంటంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్‌తో ఉంటారు. యాక్చువల్‌గా మీ లైఫే మీకు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంది. ఈ నెక్స్ట్ ఫేజ్‌లోనేంటంటే మీరేం చేస్తున్నా సరే ఏదో మీరే కష్టపడుతున్నారు, మీరే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, మీ లైఫ్‌లో మీకు సాటిస్ఫాక్షన్ లేదు, మీ లైఫ్‌లో మీకు కంఫర్ట్ లేదు అని అనిపిస్తూ ఉంటది. అంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఫేజెస్ అనేవి ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అంటారు కదా! అలానే ఈ ఫేజ్‌లోని కొంచెం మీరు ఆ విధంగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇలా మీరు ఎవరైనా ఫీల్ అవుతున్నప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్‌లో సమ్ నెగెటివ్ థింగ్స్ కానీ, నెగెటివ్ ప్యాటర్న్స్ కానీ, నెగెటివ్ పర్సన్స్‌ని కానీ కట్ చేయాల్సుంటుంది. ఆ ఓల్డ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్ళిపోతే తప్ప, న్యూ ఎనర్జీ అనేది ఎంటర్ అవ్వదు కాబట్టి, సో, కొన్ని మీ లైఫ్‌లో నుంచి క్లియర్ చేసుకోవాలండి. ఈవెన్ మీ ఇంట్లో ఉన్న ఓల్డ్ థింగ్స్ కానీ, ఆర్ ఓల్డ్ క్లోత్స్ కానీ, మీకు యూజ్ అవ్వని థింగ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీరేంటంటే, మీ ఇంట్లో నుంచి కూడా రిమూవ్ చేయాల్సుంటుంది. అలానే మీ లైఫ్‌లో ఎవరైనా నెగెటివ్ పర్సన్స్ ఉన్నారు, ఎవరైనా టాక్సిక్,
సో వాళ్ళ నుంచే మీరు నెగిటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటున్నారు అని అనిపిస్తే వాళ్ళని కూడా కట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చూడడానికి మంచిగానే ఉన్నట్టుగా ఉంటారు, కానీ ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడడం, ఎప్పుడు నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, లేకపోతే ఎప్పుడు బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఉండడం, అలాంటి వ్యక్తుల ఎనర్జీస్ పిక్ చేసుకోవడం వల్ల కూడా మీ లైఫ్ లో ఏంటంటే మీకు ఈ మెస్ అనేది పెరిగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ రియల్ కదా! సో దానివల్ల మీరేంటంటే లైఫ్‌లో ముందే అన్నీ కష్టంగా ఉంటాయి. దానికి తోడు అలాంటి వ్యక్తులు, అలాంటి వస్తువులు ఏమైనా ఉన్నప్పుడేంటంటే ఇంకా ఇబ్బందిగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఎనర్జీ అనేది మీ ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటది కాబట్టి మీరు అవి కట్ చేసుకుంటే అయినా కొంచెం రిలీఫ్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొంచెం చేంజెస్ అయితే చూడడం ఇలాంటివి జరుగుతాయి. సో మెయిన్ మీరేంటంటే వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతున్న దగ్గర కూడా వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే వాళ్ళ దగ్గర ఏదైనా సరే ఓపెన్ అప్ అవ్వండి. అంతేకానీ మీరేంటంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోకుండా ఏది కూడా రివీల్ చేయొద్దు. పర్టిక్యులర్‌గా వన్ సైడ్ లవ్ వాళ్ళకి నేనొకటే చెప్తాను. ఆ పర్సన్‌కి కన్ఫెస్ చేయాలి అనుకోని మీరు ముందుకు వెళ్ళాలి అని చూస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అసలు వాళ్ళు ఎలాంటి ఇంటెన్షన్స్‌తో ఉన్నారు? వాళ్ళ లైఫ్ ఏంటి అని తెలుసుకున్న తర్వాతే ఏదైనా చెప్పడానికి ట్రై చేయండి. లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వన్ సైడ్ అనే కాదండి. ఒక పర్సన్ ఒక ఇంటెన్షన్‌తో ఉన్నప్పుడు అది ఎదుటి వ్యక్తికి ఎక్స్‌ప్రెస్ చేసే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నప్పుడు సిట్యుయేషన్స్ చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, మీరు అలాంటి జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి సేమ్ టైమ్ వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలండి. మీతో ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మంచిగా మాట్లాడి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది డబ్బుల విషయంలో మోసపోవచ్చు. కొంతమందేంటంటే రిలేషన్‌షిప్‌లో గూడా మోసపోవచ్చు. ఇంకా ఎందులో అయినా సరే మోసపోయే అవకాశం కూడా ఉందండి. మెయిన్ దగ్గర వ్యక్తులు అనుకున్న వాళ్ళని ఫస్ట్ ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే, ఇప్పుడు దూరంగా ఎవరైనా వ్యక్తులు ఉంటున్నారు. ఎవరితో మీరు మాట్లాడట్లేదు అంటే, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఇంకేం లేదు. అక్కడ ఎనిమిటీ కానీ, హేట్రెడ్ కానీ మ్యూచువల్ లాగా తెలుస్తూ ఉంటది. సో, అలాంటి వాళ్ళని ఇంకేం మోసం చేస్తారు? మీరెందుకు మోసపోతారు? బట్ కొంతమందేంటంటే క్లోజ్‌గానే ఉంటారు. వాచ్ చేస్తూనే ఉంటారు. మంచిగానే మాట్లాడుతూ ఉంటారు. బాగా సపోర్ట్ చేసినట్టుగా ఉంటారు. బట్ టైమ్ వచ్చినప్పుడు ఏంటంటే మోసం చేస్తారు. మీరు కూడా అలాంటి వ్యక్తుల వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ ఫేజ్‌లో మీ లైఫ్‌లో కొన్ని స్ట్రగుల్స్ అయితే తప్పవండి. మేబీ కర్మ ఫలితం అని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఒక లేడీతో డీల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక రిలేషన్‌షిప్ వైస్ కూడా మీరేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కొన్నింటిని విడిచిపెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. అవి ఓల్డ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఓల్డ్ థింగ్స్ అవ్వచ్చు ఆర్ సమ్ నెగెటివ్ పర్సన్స్ మీ లైఫ్‌లో ఉన్న వాళ్ళని కట్ చేయడం కానీ, అంటే వాళ్ళు నెగెటివ్ పర్సన్ అని మీరు అనుకోరు. బట్ మంచిగానే మాట్లాడతారు. బాగానే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటారు. కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ వేరేగా ఉండడం కానీ, నెగెటివ్ వైబ్స్ క్యారీ చేయడం కానీ, వాటి వల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవ్వడం కానీ, కొన్ని ఇలా అంటే జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో, ఈ ఫేజ్‌లో ఈ నెగటివిటీని గానీ, మీ థాట్స్‌ని కానీ కంట్రోల్ చేసుకోవాలి. మీరు కొంచెం గ్రౌండ్ అయ్యి ఉండాలి. మీరేంటంటే ఇవన్నీ ధైర్యంగా ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ టైగర్ ఐ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ కాంబినేషన్‌లో వేర్ చేస్తే మంచిదండి. సో, యాక్చువల్‌గా 2 మీ దగ్గరుంటే 2 వేర్ చేయండి. లేదు కాంబినేషన్‌లో అయినా సరే మీరు వేర్ చేయాలి అనుకుంటే వేర్ చేయొచ్చు. ఇఫ్ మీలో ఎవరికైనా సరే అవి కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ టైంలో మీరు క్రిస్టల్స్ వేర్ చేయడం అయితే మంచిది. ఈవెన్ కామింగ్ క్రిస్టల్స్ అయినా సరే యూజ్ చేయొచ్చు. మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి, ఈ నెగటివిటీ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి సెలినైట్‌నైనా యూజ్ చేయొచ్చు. సో, ఏది ఏమైనా సరే నేనొకటి క్లియర్‌గా చెప్పగలనండి. రిలేషన్‌షిప్ వైస్ కొంతమంది లైఫ్‌లో క్లియర్‌గా చేంజెస్ అయితే వస్తాయి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కొంతమందికి రిలేషన్‌షిప్‌లో ఒక క్లారిటీ వస్తది. బట్ ఓవరాల్‌గా రిలేషన్‌షిప్ వైస్ కొంచెం పర్వాలేదు కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ నేను చెప్పినట్టుగా ఈ వన్ సైడ్ లవ్ ఎవరైతే చేస్తుంటారో, లేకపోతే పర్టిక్యులర్‌గా ఏవైనా ఇంటెన్షన్స్‌తో ఉన్నవాళ్ళేంటంటే టైం చూసుకొని చెప్పడానికి ట్రై చేయండి. సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకానీ మిమ్మల్ని మీరైతే ఫోర్స్ చేసేసుకోవద్దు. అండ్ డబ్బుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఏది ఏమైనా సరే, ఏ పని చేస్తున్నా ఆలోచించి చేయడానికి ట్రై చేయండి. అంతేకానీ ఏదో చేసేయాలి, లేకపోతే ఏదో చెప్పేయాలి,
ఆర్ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకుని రష్ అవ్వద్దు. ఎందుకంటే కొన్ని మీరు అబ్జర్వ్ చేయకుండా, కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ రాకుండా మీరు ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేకుండా ఇప్పటికే ఉన్నారు. ఇంకొన్ని రోజులైతే అలా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏది కూడా మీకు కంఫర్ట్‌నివ్వదు. సో, ఈ టైంలోనేంటంటే మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మాత్రం మీ దగ్గర ఏ క్రిస్టల్ ఉన్నా యూజ్ చేయండి. కొత్తగా క్రిస్టల్స్ వేరు చేసి, కొత్తగా క్రిస్టల్స్ పర్చేస్ చేయకపోయినా అట్‌లీస్ట్ ఉన్న క్రిస్టల్స్‌నైనా సరే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకా క్రిస్టల్స్‌లో ఇంకేవైనా యూజ్ చేయాలి అనుకుంటే 7 చక్ర కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫు మంచిగానే ఉండేదండి. పాస్ట్‌లో అన్నీ మీరు అనుకున్నట్టే వర్కౌట్ అయ్యాయి. చాలా హ్యాపీగానే ఉన్నారు. చాలా కంఫర్టబుల్‌గానే ఉన్నారు. బట్ సడెన్‌గా ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. నేను చెప్తున్నాను కదా! లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేదు. కెరియర్‌లో హార్డ్‌షిప్స్, ఫినాన్షియల్‌గా గ్రోత్ లేదు. రిలేషన్‌షిప్‌లో ఏవో ఛాలెంజెస్, చుట్టూ ఉన్న వ్యక్తులు చూస్తే టాక్సిక్. అంటే రకరకాల సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో, ఇన్ని ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్‌ని బెటర్ చేసుకొని లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఎవరికైనా అది ఉంటుంది కాబట్టి, మీరు కూడా మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి మేబీ ట్రై చేస్తున్నారు. కాకపోతే మీరు అనుకున్న విధంగా న్యూ బిగినింగ్స్ ఏవి జరగట్లేదు. పాస్ట్‌తో కానీ ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే, ప్రెజెంట్ ఏంటి ఎలా ఉంది అనిపిస్తుంది. పాస్ట్‌లో లైఫ్ అంత పర్ఫెక్ట్‌గా ఉండదు కదా! ఎప్పుడు ఇలా చేంజ్ అయిపోయింది? ఎందుకు ఇలా చేంజ్ అయిపోయింది? అనుకోని ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకో పాస్ట్‌లోనే స్టక్ అయిపోతున్నారు. పాస్ట్ బర్డెన్‌ని క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. దీనివల్ల కొంత డిస్ట్రాక్ట్ కూడా అవుతున్నారు. చేస్తుంది కరెక్టా కాదా? లైఫ్‌లో ఏం చేస్తే ముందుకు వెళ్తారు? ఎలా ఉంటే బావుంటుంది? ఆలోచిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఎవరో వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని డీవియేట్ చేస్తున్నారండి. మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు కొంచెం టాక్సిక్ లా ఉన్నారు. సో, అలాంటి వ్యక్తులతోనేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పింది వినకుండా మీరు చేయాలనుకుంటుంది చేస్తే మీకసలు ఎలాంటి లైఫ్ కావాలి? మీరసలు మీ లైఫ్‌లో ఏం కోరుకుంటున్నారు? అని ఆ క్లారిటీ తెచ్చుకొని దానికోసం మీరు ప్రయత్నాలు చేస్తే మీలో ఒక కమిట్మెంట్ కానీ క్లియర్‌గా మీరేం చేస్తే బావుంటుంది అనుకోని మీ ప్రయత్నాలు కానీ మీరు చేస్తుంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌లో మీరు ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ అనేది కనిపిస్తుంది. కెరియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తాయి. సో, మీరు చేయాల్సింది ఒకటే. సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, మీరు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? మీ లైఫ్‌ని మీరు ఎలా చేంజ్ చేసుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది తెలుసుకున్న తర్వాత దానికి మీరు స్టాండ్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడ మీరేంటంటే వేరే వ్యక్తులు చెప్తుంది ఇదే కరెక్ట్ కదా! ఆర్ ఇలా చేస్తే బెటర్ ఏమో అలా అనుకోకూడదు. మీ వరకు మీకున్న క్లారిటీతో మీరేదైనా చేసినప్పుడు మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయండి. బట్ మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నేనైతే ఒకటి చెప్పగలను. ఈ ఫేజ్‌లో కొంత మీరు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నా సరే, అది మీకోసమే జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవడం కోసం ఆర్ మీ లైఫ్‌ని మీరు ఒక బెటర్ పాత్‌లో పెట్టుకోవడం కోసం యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది అనుకోవచ్చు. సో, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అని ఇలా ఆలోచించకుండా మీ లైఫ్ పర్పస్‌తో ఎవరు అలైన్ అవుతున్నారు? ఇక్కడ ఎవరు కరెక్ట్? సో, అలా మీరు చూసుకొని ముందుకు వెళ్ళడానికైతే ట్రై చేయండి. సరిపోతుంది. బట్ నేను చెప్పినట్టుగా కొన్ని నెగెటివ్ థింగ్స్ కానీ, నెగెటివ్ అటాచ్‌మెంట్స్ కానీ ఆర్ నెగెటివ్ పర్సన్స్‌ని కానీ కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదొక్కటే ఈ టైంలో మీరు చేయడం వల్ల మీ లైఫ్‌లో ఒక న్యూ ఎనర్జిక్ పాసిబిలిటీని క్రియేట్ చేస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ డెస్టినీలో ఇప్పుడేముంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ టైంలో మీరు లీగల్‌గా కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సుంటుంది. ఆర్ లీగల్‌గా అయినా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఇది కొంచెం ట్రబుల్సమ్‌గా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు లీగల్ ఇష్యూస్ అనేవి చాలా కాంప్లికేటెడ్. మీకు తెలియందేం లేదు. సో, మీరు ఫైనల్‌గా ఇలాంటిది ఒకటి ఫేస్ చేయడం కానీ, ఇలాంటి ఒక స్ట్రగుల్ తీసుకోవడం కానీ మీకేంటంటే కంఫర్టబుల్‌గా అయితే అనిపించదు. దీనికోసం మీరేంటంటే చాలా వర్రీ అవుతూ ఉంటారు. ఇదసలు ఎలా ఎండ్ అవుతుంది? అసలు ఇక్కడ ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని.
బట్ ఏది ఏమైనా నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే, ఈ టైంలో మీరు ఇది ఫేస్ చేయడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఏదో ఒక రకంగా బెనిఫిట్టే అవుతారు కానీ, లాస్ అయితే అవ్వరు. ఎందుకంటే, దీనికోసం మీరు వర్రీ అవుతారు కానీ ఏం ఉండదు. మీరేంటంటే, దానికోసం అని చెప్పి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మరి ఫేస్ చేయాలి. ఫైట్ చేయడానికి మాత్రం రెడీగా ఉండండి. తప్పదు. ఇది మీరు ఫైట్ చేయకపోయినా, ఫేస్ చేయకుండా తప్పించుకోవాలి అనుకున్నా, అప్పుడే మీరెక్కువ నష్టపోతారు కానీ, బట్ దీన్ని ఫేస్ చేయడం వల్ల మీరు బెనిఫిట్టే అవుతారు. సో, దీనికోసం అయితే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టైంలో మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నేనేమనుకుంటున్నాను అంటే ఫైనల్‌గా రీయూనియన్ జరగడం కానీ, ఒక న్యూ పర్సన్ రావడం కానీ, ఈవెన్ మ్యాచెస్ ఎవరైనా చూసుకుంటున్నట్టయితే ఖచ్చితంగా మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ, ఇలాంటివైతే జరుగుతాయండి. సో, థింగ్స్ అయితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ టైంలో మీ లైఫ్‌లో ఒక పర్సన్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రిలేషన్‌షిప్ వైస్ అయితే గుడ్ చేంజెసే వస్తున్నాయి. సో, మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మీ ముందుకి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. సో, అవి గ్రాబ్ చేసుకోవాలా? వద్దా? అవి కరెక్టా? కాదా? మీకు అనే డౌట్ వచ్చినప్పుడేంటంటే, మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అలాంటి ఒక ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలి. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా అవ్వచ్చు. రిలేషన్‌షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఫినాన్స్ అవ్వచ్చు. ఏ యాస్పెక్ట్‌లోనైనా సరే మీకొచ్చే ఆపర్చునిటీస్‌ని మాత్రం మీరు గ్రాబ్ చేసుకోవడం వల్ల కూడా మీరు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ టైంలోని నెట్వర్కింగ్ పరంగా ఎవరైనా సరే ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నట్టయితే అది కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ నేను చెప్పినట్టుగా మీ లైఫ్‌లోకి ఒక న్యూ లవ్ ఇంట్రెస్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంచెం న్యూ బిగినింగ్స్ జరిగే ఛాన్సెస్ కానీ, చేంజెస్ కానీ కనిపిస్తున్నాయండి. కాకపోతే అవి మీకు డౌట్‌ఫుల్‌గా అనిపిస్తాయి. అంటే అలాంటిది మనం పిక్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు. సో, అలాంటి ఒక ఛాన్స్ కానీ తీసుకుంటే తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందో ఇలా ఆలోచనలైతే వస్తాయి. ఆలోచించడం తప్పు కాదు. బట్ డెఫినెట్‌గా మీరేంటంటే ఒక ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతున్నాయండి. మీ ఫేవర్‌లోనే కొన్ని జరుగుతాయి అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ దానికి మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో ఎవరైనా సరే బిజినెస్ చేయాలి, కెరియర్‌లోని గ్రోత్ చూడాలి అనుకుంటే మీ ప్రయత్నాలు మీరు కొంచెం చెయ్యండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. పర్టిక్యులర్‌గా బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకేంటంటే మంచి టైం అండి. సో, మేబీ కొంతమందైతే ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. సో, మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగానే ఉంటది. వెంటనే సక్సెస్ అయితే రాదు. బట్ డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు బావుందండి. మంచి టైం ఇది. సో, నేనేమనుకుంటున్నానంటే కొన్ని మీరు అనుకోకుండానే జరిగిపోతూ ఉంటాయి. కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉండొచ్చు కానీ, బట్ అనుకున్నవి అనుకున్నట్టుగా అయితే జరుగుతాయి. సో, మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి అని కూడా మీరు అనుకోవచ్చు. అది ఏ యాస్పెక్ట్‌లోనైనా సరే. సో, జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఆర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం కాన్ఫిడెంట్‌గా హార్డ్ వర్క్ చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ జాబ్ అనేది రావట్లేదు, బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. వర్కౌట్ అవుతుంది. బట్ ఏదైనా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ టైంలోనేంటంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది మీ లైఫ్‌లో ఉంటుందండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ చూడటం కానీ, మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్ కోసం మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నా, భయపడుతున్నా, అంటే రేపనే రోజు ఏమవుతుందో, ఎలా ఉంటుందో అనే ఆలోచనలొస్తున్నా, ఖచ్చితంగా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే, మీ రూట్ చక్ర అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందండి. దానివల్ల మీకున్న భయాలనేవి పోవడం కానీ, అండ్ ఎక్కడైతే మీరు కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారో, లేకపోతే మీలో ఉన్న కొన్ని నెగెటివ్ ప్యాటర్న్స్ అనేవి క్లియర్ అవ్వడం లాంటివి జరుగుతాయి. థింగ్స్ గుడ్‌గా చేంజ్ అవుతున్నాయని నేను చెప్తున్నాను కదండీ! సో, దానివల్ల మీరేంటంటే ఎక్కడో కానీ మీ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు అని చెప్పొచ్చు. మీకేమనిపిస్తదంటే రేపనే రోజు కోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఈ రోజైతే హ్యాపీగానే ఉన్నాం. మేబీ రేపు కూడా అలానే ఉంటదిలే అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్‌గా మీరు మీ లైఫ్‌లో ఆ లైట్‌ని చూడడం కానీ, కొంచెం సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ ఈ టైంలోనేంటంటే స్పిరిట్ గైడ్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తారండి. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. మన దగ్గర ఎప్పుడు స్పిరిట్ గైడ్స్ అనేవాళ్ళు ఉంటూ ఉంటారని. సో, ఈ టైంలో మీ స్పిరిట్ గైడ్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయడం, మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం వల్ల మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ కూడా చూస్తారు. యాక్చువల్‌గా మీకోసం వాళ్ళు కొన్ని డోర్స్‌ని ఓపెన్ చేస్తారు. సో, దానివల్ల కూడా మీరేంటంటే మీ లైఫ్‌ని మీరొక న్యూ పర్స్‌పెక్టివ్‌లో చూస్తారు అని చెప్పొచ్చు. కొంతమందికైతే ఆపర్చునిటీస్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. కొంతమందికి కొన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా అవి ఎండ్ అయ్యి వాళ్ళకి ఒక న్యూ బిగినింగ్స్ అనేవి కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. స్పిరిట్ అయితే మీకోసం న్యూ డోర్‌ని ఓపెన్ చేస్తున్నారు కానీ,
ఆ డోర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మీకు చాలా వరకు థ్రిల్లింగ్‌గా, సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఏం జరుగుతుంది? లైఫ్‌లో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? లైఫ్‌లోని అసలు మీరు ఏం ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు అని ఒక ఎక్సైట్‌మెంట్ అయితే వెయిట్ చేయండి. డెఫినిట్‌గా మీ లైఫ్ అయితే మీకు ఒక న్యూ వేలో కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నారండి. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. అంటే ఏదో సిట్యుయేషన్‌లోని మీ 100% ఇస్తున్నారు. బట్ మీరెంత స్ట్రగుల్ అవుతున్నా సరే మీరు పెట్టిన దానికి వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మనం 100% ఎఫర్ట్స్ పెడితే ఎంతో కొంత సిట్యుయేషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి కదా! దానివల్ల మనం ఎంతో కొంత బెనిఫిట్ అవ్వాలి కదా! బట్ మీకలా జరగట్లేదు. మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి సిట్యుయేషన్స్ ఏంటంటే ఇంకా అలా ఛాలెంజింగ్‌గానే ఉంటున్నాయి. సో, మీకసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. బట్ నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. మీ వైపు నుంచి మీరు మీ 100% ఇవ్వండి. కాన్ఫిడెంట్‌గా మీరు చేయాలనుకుంటుంది చేయండి. అండ్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఏదైనా చేయడానికి ట్రై చేయండి. మేబీ వెంటనే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వనట్టుగా ఆర్ వెంటనే చేంజెస్ రానట్టుగా మీకు అనిపించినా స్టిల్ థింగ్స్ అయితే కంఫర్టబుల్‌గా చేంజ్ అవుతాయి. ఫినాన్షియల్‌గా ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పొచ్చు. అండ్ మీ లైఫ్‌లోనేంటంటే మీరొక డిఫరెంట్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు ఈ ప్రాసెస్‌లో. అండ్ లైఫ్‌లో కూడా గుడ్ చేంజెస్ వస్తాయండి. నాకు తెలిసి మీరు కాన్ఫిడెంట్‌గా మీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏ యాస్పెక్ట్‌లోనైనా సరే, మీరు వ్యక్తుల్ని అట్రాక్ట్ చేసుకోవడం కానీ, పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడం కానీ, మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. బట్ అదేంటంటే మీకు వెంటనే జరుగుతున్నట్టుగా అనిపించదు. సో, దానివల్ల మీరేంటంటే గివ్ అప్ చేసేయాలి. థింగ్స్‌ని మనం వర్కౌట్ చేయలేం కదా! సో, ఇంకెందుకులే అని అలా కాకుండా కాన్ఫిడెంట్‌గా నేను చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ మీరేంటంటే ఇక్కడ సరెండర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. మీరు మీలో ఉంటూ చేయాల్సింది చేస్తే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు. యాక్చువల్‌గా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి డెస్టినీ ప్రకారం అయితే ఇది గుడ్ టైమ్. సో, కొన్ని వాళ్ళు అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కష్టపడిన దానికి కూడా వాళ్ళకి ప్రతిఫలం అయితే ఉంటుంది. బట్ వెంటనే ఉండకపోవచ్చు. దానివల్ల వాళ్ళేంటంటే ఉంటదో లేదో అని డౌట్ పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఖచ్చితంగా మీ కార్డ్స్‌లో చూసిన దాని ప్రకారం అయితే గుడ్ చేంజెస్ వస్తున్నాయి. అండ్ మీ లైఫ్‌లోని మీరేంటంటే ఫైనల్‌గా కంఫర్టబుల్‌గా కూడా ఉండే టైం అయితే వచ్చిందండి. ఆర్ వస్తుంది. సో, మీరేంటంటే ఇంక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పాజిటివ్‌గా ఉండండి సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.